హాయ్, వెల్కమ్ టు బ్యాండ్ బాజా. నేను మీ భార్గవి. ఎన్నికల ఫలితాలకు ఇంకా చాలా సమయం ఉంది. పోటీ చేసిన అభ్యర్థులు రిజల్ట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూస్తున్నారు. ఒక్కో క్షణం ఒక్కో యుగంలా గడుస్తోంది వాళ్ళకి. ఇటు చూస్తే తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నుంచి రోజుకో ఎమ్మెల్యే జారుకుంటున్నారు. ఇక చంద్రబాబు అయితే క్షణం తీరిక లేదు. దేశమంతా తిరుగుతూ రచ్చ కంటిన్యూ చేస్తున్నారు. రష్యన్ హ్యాకర్లు ఎంటర్ అయ్యారని మరో కొత్త పాట అందుకున్నారు. మరోవైపు జాతీయ నాయకులమని చెప్పుకునే నేతలు గల్లీ స్థాయి లీడర్ల కంటే దిగజారిపోయి తిట్టేసుకుంటున్నారు. ఇక ఇవాల్టి బ్యాండ్ బాజా విశేషాలేమిటో చూసే ముందు హెడ్లైన్స్. ఈవీఎంల మీద రచ్చ కొనసాగిస్తున్న చంద్రబాబు, రష్యన్ హ్యాకర్లు హ్యాక్ చేశారంటూ గగ్గోలు. ఫలితాలు అటూ ఇటుగా ఉండొచ్చంటున్న జేసీ, ప్రజల కోసం ఎన్ని పథకాలు పెట్టినా వేస్ట్ అన్న మాజీ ఎంపీ. చంద్రబాబు నాయుడు గారు 120 స్కీములు పెట్టాడు, ఏమైంది ఆయన పరిస్థితి? రంగులు మార్చడంలో చంద్రబాబు నంబర్ 1 అంటున్న వైఎస్ఆర్సీపీ, గతంలో కాంగ్రెస్ ను తిట్టి ఇప్పుడు పొగుడుతున్నాడన్న సి రామచంద్రయ్య. చంద్రబాబు ఒక నైజం ఏమంటే ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడాలా, ఆ విధంగా కలర్స్ మారుస్తాడు. చంద్రబాబుది ఏ రోటికాడ ఆ పాట పాడే నైజం అంటున్న బీజేపీ, రాష్ట్రానికి ఇలాంటి సీఎం ఉండటం సిగ్గుచేటు అన్న కన్నా. ఇన్ని రకాలుగా రోజుకొక వేషం మార్చి రోజుకొక మాట మార్చేటువంటి ముఖ్యమంత్రి ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ ఉండటం అనేటువంటిది సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాను. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో కల్లోలం, ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్న ఎమ్మెల్యేలు. ప్రజలకు కొంచెం కూడా విశ్వాసం లేదు, ఇంత కూడా కృతజ్ఞత లేదు. లేకపోతే మా చంద్రబాబు వందల కొద్దీ సంక్షేమ పథకాలు తీసుకొస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయన్ని మెచ్చుకోలేదు. ఏమిటి అన్యాయం, ఏమిటి దారుణం అని తీవ్ర ఆవేదన, ఆగ్రహం, ఆక్రోశం వెల్లబుచ్చారు జేసీ దివాకర్ రెడ్డి. ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది, ఇలా అయితే ఎలా పోటీ చేస్తారు అని కూడా బాధపడ్డారు. సార్ చెప్పండి, ఏమిటి మీ బాధ? ఇంత కరప్షన్ జరుగుతా అంటే దేశంలో అందరూ చూస్తూ ఉండాలన్నా, ఎవరో ఒకరు నడుం బిగించాల. అయితే బాబు గారినే నడుం బిగించమని చెప్పండి సార్. అవినీతిని అస్సలు సహించరు ఆయన. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు 7 లక్షలు ఎంత అయింది? 7 లక్షలా? మరి ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది సార్? ఇవాళ 25 కోట్ల రూపాయలకు తక్కువ ఎవడు నామినేషన్ వేయనటువంటి పరిస్థితి ఉంది. 25 కోట్లే? వామ్మో, ఎంత ఖరీదైపోయాయండి ఎన్నికలు. అన్నేసి కోట్లు ఖర్చు చేసి ప్రజాసేవ చేయాలనుకుంటున్నారన్నమాట మన నాయకులు. చంద్రబాబు నాయుడు గారు 120 స్కీములు పెట్టాడు, ఏమైంది ఆయన పరిస్థితి? అవునా? అప్పు చేశాడు, సప్పు చేశాడు, కాళ్ళు పట్టుకున్నాడు, జుట్టు పట్టుకున్నాడు, అన్నీ పట్టుకొని చేస్తే ఒక్కడైనా ఆయన అభినందించాడా? ఎవ్వరూ అభినందించలేదా? అయ్యో, మరెట్లా సార్? నేను నిజంగా చెప్తున్నా, మా తెలుగుదేశాన్ని బ్రతికించేది కేవలం పశువు కుంకుమ, ముసల వాళ్ళ పెన్షన్. అవునా? మరి ఆ రెండు లేకుంటే ఏంటి సార్ పరిస్థితి? ఈ రెండు లేకుండా పోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియదు. దీన్ని బట్టి చూస్తే 5 ఏళ్లు అధికారంలో ఉండి బాబుగారు చేసిందేదీ లేదనమాట. తాయిలాలనే నమ్ముకున్నారు ఆయన. అదే ఒక నెల ఆలస్యమైతే, ముందైనా ఆలస్యమైనా ప్రజలు మర్చిపోయి ఉండారు. మా గతి అదో గతి అయ్యేది. అందుకే అలాంటి గతి పట్టకుండా ఎన్నికలకు ముందు భలే ఐడియా వేశారు బాబుగారు. ఇంతకీ మీరెంత ఖర్చు పెట్టారు సార్? 50 కోట్లు. నేనెంత ఖర్చు పెట్టానేది అవసరం లేదు నీకు. నా కాన్స్టిట్యున్సీలో నాట్ లెస్ దాన్ 50 crores. 50 కోట్ల? 50 కోట్లే? ఒక్క నియోజకవర్గంలో 50 కోట్లు అంటే మొత్తం 175 నియోజకవర్గాల్లో ఎంత ఖర్చు అయి ఉంటుంది సార్? ఎంత అవుతుందే? 175 into 50. మీరే చెప్పండి సార్. ఖర్చు చేసింది మీరు, పైగా ఇలాంటి లెక్కలు మాకంటే మీరైతే బాగా చెప్తారు. 8,750 కోట్లు. 8,750 కోట్లు? అంత డబ్బే? రాజకీయం పక్కా బిజినెస్ అయిపోయింది అంటే ఏంటో అనుకున్నా. సరేగాని మీరు మీ నియోజకవర్గంలో ఎంత ఖర్చు చేశారో చెప్పట్లేదు. అంటే నన్ను ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇరికించాలని ఉద్దేశం. బాబు గారికే కాదు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ భయం పట్టుకున్నట్టుందే. అది సరే, ఓటర్లకు ఎంత ఇచ్చారు సార్ డబ్బులు? ఇప్పుడు 2,000 రూపాయలు మినిమం.
రైట్ ఫ్రమ్ శ్రీ అనంతపూర్ టు శ్రీకాకుళం. ఒక్క ఓటు విలువ 2,000 రూపాయలన్నమాట. రాష్ట్రం అంతటా పరిస్థితి ఇలాగే ఉందంటారా? ప్రజలు వచ్చి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు, నువ్వు ఎంత ఇస్తావు? ఆయన 2,000 అంటున్నాడు, నువ్వు 2,500 ఇయ్యి. ఇది పరిస్థితి. మీరిస్తున్నారు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. ఇవ్వడము తప్పే, తీసుకోవడము తప్పే. ఒక కాన్స్టిట్యూన్సీ లో మా రాయలసీమలో తినడానికి సరిగ్గా తిండి లేదు నా కొడుకులు, మమ్మల్ని 5,000 రూపాయలు డిమాండ్ చేశారు ఒక కాన్స్టిట్యూన్సీ. ఎందుకు సార్ మీ ప్రాంతం వాళ్ళని అలా అవమానిస్తారు? తినడానికి తిండి లేదు కాబట్టి 5,000 అడిగుంటారు. మీరివ్వకపోతే వాళ్ళెందుకు అడుగుతారు? అసలు ప్రభుత్వం బాగా పనిచేస్తే డబ్బులు పంచే అవసరమే ఉండదు కదా. ఎవడే పెట్టి నా కొడుకు ఈ దేశంలో 120 సంక్షేమ కార్యక్రమాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ అటు ఇటు అని మాటలు వినపడుతున్నాయి. అన్ని పథకాలు పెట్టినా అటు ఇటే అన్నట్టే ఉందంటారా? అయ్యో, అంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కలేనా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఎందుకంత నమ్మకం? ఎందుకంత నమ్మకం? అని ఊపుకొని తిన్నారు కాబట్టి. అని ఊపుకొని ఎవరు తిన్నారు సార్? 5వ తారీఖులో అని ఊపుకున్నారు. ఇంకా వేడి చల్లాకనే 11వ తారీఖు. ఓ, అంటే ఎన్నికలకు వారం రోజుల ముందు ప్రజలకు భిక్ష వేసినట్టు 4 రూపాయలు వేస్తే అది వారు ఊడ్చుకుని తినేసి మీకు ఓట్లేశారు కాబట్టి మళ్ళీ బాబుగారే ముఖ్యమంత్రి అవుతారని మీ నమ్మకం, అంతేనా? ఆహాహాహా, ప్రజలంటే మీకు మీ బాస్ కి ఎంత గౌరవం సార్. నిజంగానే ఆ సంక్షేమ పథకాలు ప్రజలు గుర్తు ఉండి అడక్కనే ఓటేయాల చంద్రబాబు నాయుడుకు. అడిగినా ఓటేయరేమోననే భయంతోనే ఎన్నికలకు ముందు ఆ 2 పథకాలు తీసుకొచ్చారని మీరే చెప్పారు కదా ఇందాక. అయినా జేసీ గారు, గొంగట్లో కూర్చుని తింటూ వెంట్రుకలు ఏరితే ఎలా ఉంటుందో ఎన్నికల్లో అవినీతి గురించి మాట్లాడడం కూడా అలాగే ఉంటుంది. పూటకో మాట, రోజుకో పాట. ఇది ఈనాటి రాజకీయ నాయకుల ఎవరు. తిట్టాల్సిన వాళ్ళను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి ఒక ఫైన్ మార్నింగ్ ఎవరినైతే తిట్టారో వారిని ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగడ్డం మొదలెడతారు. చంద్రబాబు కూడా ఇదే టైప్ అని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అది నాలిక తాటి మట్ట అని ప్రశ్నిస్తున్నారు సి రామచంద్రయ్య. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవును, ఆ విషయం అందరికీ తెలుసు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు అయితే రాహుల్ గాంధీని చౌట అన్నాడు, సోనియా గాంధీని ఇటలీ మాఫియా అన్నాడు బాబు. కానీ గంగ చంద్రముఖిలాగా మారిపోయినట్టు బాబుగారు కాంగ్రెస్ తో చేతులు కలిపారు సార్. ఇప్పుడిక ఏమీ చేయలేం, పరిస్థితి చేయి దాటిపోయింది. అంటే చంద్రబాబు ఒక నైజం ఏమంటే ఊసరు వెళ్ళి కూడా సిగ్గుపడాలా, ఆ విధంగా కలర్స్ మారుస్తాడు. ఊసర వెల్లులు సిగ్గుపడుతున్నాయని ప్రజలు నవ్వుకుంటున్నారని మొహమాట పడే టైపు కాదు సార్ బాబుగారు. దానికి మళ్ళా ఒక గొప్ప పేరు ఇస్తాడు, చరిత్రాత్మకమైన అవసరం అని, హిస్టారికల్ కంపల్షన్ అని, అంటే పొలిటికల్ కంపల్షన్ అని. డెమోక్రటిక్ కంపల్షన్ మర్చిపోయారు మీరు. నిన్న కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తే ఏమన్నాడో తెలుసునా? కాంగ్రెస్ తరఫున ప్రచారం చేశారా? హత్తవిధి. బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు కలియుగంలో ఇలాంటి వింతలు విశేషాలు జరగచ్చని. ఇంతకీ బాబుగారు ఏమన్నారు సార్? నిన్న రాయచూరులో ఈయన పోయి చేస్తున్న ప్రచారం ఏమంటే శ్రీమతి సోనియా గాంధీ గొప్ప నాయకురాలు. అబ్బా, ఇంకా ఏమన్నారు సార్ బాబుగారు? రాహుల్ గాంధీ విజన్ ఉండేటువంటి నాయకుడు. బాగానే మార్చేశారు రంగు. మోడీతో చెడింది కాబట్టి రాహుల్ ముద్దస్తున్నట్టున్నాడు. నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు, ఇది రాష్ట్ర ప్రజల్లో వెన్నుపోటు పొడవటం కదా? ఏది సోనియా గాంధీ రాహుల్ గాంధీని పొగట్టమా? ఆ ఎన్టీఆర్ కు పొడిచిన పోటు ముందు ఇలాంటి చిన్న చిన్న వెన్నుపోట్లు ఏ మూలకొస్తాయి సార్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను శ్రీమతి సోనియా అద్భుతంగా చేసింది. అవునా? మరి 2014లో రాష్ట్రాన్ని సోనియా గాంధీ సర్వనాశనం చేసిందని, మా జీవితాలతో ఆడుకున్నారు అని తిట్టారు. అవన్నీ మర్చిపోయారా బాబుగారు? ఈ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీనా? ఇది చెత్త పార్టీనా లెక్క ప్రకారం? ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించిన ఈ కాంగ్రెస్ పార్టీని ఏం చేయాలో ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో బెదిరించి బంగాళాఖాతంలో బారేయాల్సిన అవసరం ఉంది. మీరు వేరే రాష్ట్రాలకు పోయి వేరే పార్టీలకు సపోర్ట్ చేయటము, క్యాన్వాస్ చేయటంలో మాకేం అభ్యంతరం లేదు, నీకు హక్కు కూడా ఉంది. మరి ఇంకే, ఆయన ప్రచారం ఆయన చేసుకొనివ్వండి, మోడీని తిట్టుకోనివ్వండి. కానీ దురదృష్టం ఏమంటే ఆ పార్టీలకు మైనస్ అయిన పోయింది. మోడీని తిట్టడానికి ఇతర పార్టీలకు ఒక నాయకుడు కావాలి. అందుకే ఈయన ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్నా, తెలంగాణలో ఓట్లు అడిగేటువంటి సాహసం లేని నీవు, అక్కడ క్యాండిడేట్స్ని పెట్టకుండా వదిలేసిన నువ్వు,
వేరే రాష్ట్రాల్లో పోయి ఏం ఓట్లు సాధిస్తామని పోయినా పెద్ద మనిషి? ఓట్లు సాధించడానికి కాదు సార్, తిట్లు నేర్పించడానికి వెళ్ళుంటారు. నువ్వు నిజంగా దేవేగౌడతో వాళ్ళతో కుమారస్వామితో అందరితో కలిపి నువ్వు డ్యాసుల పైన మాట్లాడుతున్నావే, నిజంగా వాళ్ళు నీ మాట ఉంటే కానీ 519 అడుగులకు పరిమితి చేసి ఆల్మట్టిని హైట్ తగ్గించగలుగుతావా? తగ్గిస్తారు. ఆయన కేంద్రంలో చక్రం తిప్పుతున్నప్పుడే ఆల్మట్టి కట్టేసి మన నోట్లో మట్టి కొట్టారు. బాబు గారు అలాంటి తుచ్చమైన విషయాలు అస్సలు పట్టించుకోరు. ఎన్ని నాలుకలయ్యా నీకు? తాటి మట్ట ఎంగేమన్నా నాది? తాటి మట్ట అన్నా టైరు ముక్క అన్నా డోంట్ కేర్. ఆయన గారిది పొలిటికల్ జంక్షన్ మే డెమోక్రాటిక్ కంపల్షన్. జనన్ పరేషాన్ ఉన్నాయని బాబుగారు అంటుంటే, బాబుగారు మీదే తమకు అనుమానాలున్నాయని బీజేపీ అంటోంది. ఒరిస్సాలో పూసలమ్ముకునే వాళ్ళకు కూడా బాబుగారి గురించి తెలిసిపోయింది అన్నారు కన్నా. రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న గొడవ ఈవీఎంల మీద చూస్తుంటే చాలా అనుమానాలకి తావిస్తూ ఉంది. బాబుగారి మీద మీకు అనుమానాలున్నాయా? ఎందుకు సార్? తిరిగి దొంగ అనేటువంటి అలవాటు చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు. ముందల కాళ్ళకు బంధాలేయటం, బ్లాక్మెయిల్ చేయటం, తాను చేసిన తప్పుని ఎదుటోళ్ల మీద రుద్ది దాన్ని ప్రచారం చేయటం, ఇది తనకున్నటువంటి సహజ గుణం. మరి తన సహజ గుణం కొద్దీ ఆయన ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తుంటే ఆయన మీద మీకెందుకు అనుమానాలు వస్తున్నాయి? ఈ రోజున బజార్ను పడి బట్టలు ఇప్పుకొని ఎగురుతా ఉన్నాడు, ఈవీఎంలు మేనేజ్ చేశారని. ఎందుకంటే 2014లో నేను అనుకోవటం, దీన్ని బట్టి చూస్తే ఆయన ఈవీఎంలు మేనేజ్ చేసే అధికారంలోకి వచ్చాడనేటువంటిది భావన, ఇప్పుడు అనుమానం ఇప్పుడు కలుగుతా ఉంది. ఆ మాట మాత్రం మాట్లాడరు, ఎందుకంటే అప్పుడు ఆయన గెలిచారు కాబట్టి. మరి ఇప్పుడు ఎందుకు గొడవ చేస్తున్నారంటే ఓడిపోతున్నారని తెలిసిపోయింది కాబట్టి అని అనుకుంటున్నారు సార్ ప్రజలు. చంద్రబాబు నాయుడు నైజం తెలిసినటువంటి వ్యక్తిగా నాకు, తాను ఏదైనా తప్పు చేశాడు అని అంటే ఖచ్చితంగా ఇతరుల మీద వేసేసి రుద్దుతుంటాడు. మరి అలాంటి నైపుణ్యాలు ఉన్నందుకే ఆయనకు అపర చాణక్యుడు అనే పేరొచ్చింది. బిరుదులు ఊరికే రావు. ఎంత అబద్ధాల కూరంటే, మొన్న రాయచూరు ఎన్నికల కమిషన్కి వెళ్ళి ఎన్నికల ప్రచారానికి వెళ్ళి సోనియా గాంధీ రాష్ట్ర విభజన చాలా బాగా చేసింది అని స్టేట్మెంట్ ఇస్తాడు. సోనియాను తాను ఏపీలో తిట్టిన తిట్లు రాయచూర్లో ప్రజలు వినలేదనే నమ్మకంతో అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చుంటారు సార్. ఇన్ని రకాలుగా రోజుకొక వేషం మార్చి రోజుకొక మాట మార్చేటువంటి ముఖ్యమంత్రి ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ ఉండటం అనేటువంటిది సిగ్గుచేటుగా భావిస్తా ఉన్నాను. రోజుకో వేషం, పూటకో మాట మాట్లాడటం తన కోసమా? కాదు, ఈ దేశం కోసం. ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఆయన ఎన్ని వేషాలైనా వేస్తారు, ఎన్నిసార్లైనా మాట మారుస్తారు. అర్థం చేసుకోరు. ఎలక్షన్ కమిషన్కి నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, నిన్ను వచ్చి ప్రూవ్ చేయమని చెప్పేసి టైం ఇచ్చారు, ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు వెళ్ళలేదంటే మరి ఎవరి కారణాలు వాళ్ళకు ఉంటాయి కదా. బాబుగారికి ఓ టెక్నికల్ అడ్వైజర్ ఉన్నాడు. ఆయన మీద ఈవీఎం ఎత్తుకెళ్లిన కేసు కూడా ఉందంట. ఇలాంటి వాళ్ళని లోపలికి రానివ్వము అని ఈసీ చెప్పింది. ఆయన తప్ప బాబుగారికి ఇంకెవ్వరూ లేరు, దాంతో వెళ్ళలేదు. ఈ రకంగా ఇంకా మోసం, ఇంకా కౌంటింగ్ కూడా కాలేదు, ఎన్నికలైపోయింది, కౌంటింగ్ లోపు ఇంకెన్ని డ్రామాలు మనం చూడాల్సి వస్తుందో అనేటువంటి పరిస్థితి. చాలా డ్రామాలు చూడాల్సి ఉంటుంది సార్. ఇప్పటికే రష్యన్ హ్యాకర్స్ గురించి చెప్పారు. ఆ తర్వాత రష్యన్ కేజీబీ, అమెరికన్ సిఐఏ, ఇజ్రాయెల్ హస్తం కూడా ఉందంటారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఓ జేమ్స్ బాండ్ సినిమా చూసినట్టు ఉంటుంది. ఇవాళ దివాకర్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తాడు, 50 కోట్లు తను ఖర్చు పెట్టాడని చెప్పేసి ఇస్తాడు. అవును, అడుక్కునేవాడు కూడా ఓటుకు 5,000 డిమాండ్ చేస్తున్నాడు, ఏమిటి చోద్యం అని బాధపడ్డారు జేసీ గారు. మరి ఎలక్షన్ కమిషన్ నుంచి ఏం చర్యలు ఉండవా? 50 కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పేసి ఒక ఎంపీ స్టేట్మెంట్ ఇస్తాడు. ఏం చర్యలుంటాయి సార్? ఇప్పటికే బాబు గారు ఐటీ దాడులు చేస్తున్నారని గాయ చేస్తున్నారు. ఒక రకంగా మేము మొదటి నుంచి చెబుతున్నాం, రాష్ట్ర దేశంలో ఉన్నటువంటి దొంగలంతా ఒక చోట చేరారు అనేటువంటిది. కొంపదీసి దొంగలు కలిసి ఊళ్ళు పంచుకునేందుకు ప్లాన్ వేస్తున్నారేమో సార్. మేము ఒరిస్సా ఎన్నికల ప్రచారం సందర్భంగా కోణార్క్ వెళ్ళాం. ఎవరు? మీరా? ఏం జరిగింది కోణార్కులో? కోణార్క్లో ఒక పూసలు అమ్ముకున్నటువంటి వ్యక్తిని మా ట్రెజరర్ అడిగాడు, ఓటు ఎవరికి వేస్తావా అని. ఆయనేమన్నాడు? మోడీకే ఓటేస్తామనేటువంటి మాట చెప్పినటువంటి పరిస్థితి. నేను 3 రాష్ట్రాలు తిరిగాను. ఓకే, ఇంకా ఏం చెప్పాడు సార్ ఆయన? ఇంకా పైగా అతను అంటాడు, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతను దొంగ అయ్యుండి మోడీని దొంగ అంటున్నాడు చూడంటాయా అని అడుగుతాడు అతను. అతనికి ఎలా తెలిసిపోయింది సార్?
అంటే ఇప్పుడు మన చరిత్ర ఎక్కడో కోణార్కులో, ఒరిస్సాలో కోణార్కులో పూసలు అమ్ముకునేవాడు కూడా చెప్పేటువంటి పరిస్థితికి కోణార్కులో పూసలు అమ్ముకునేవాణ్ణి, పూణేలో పుల్కాలు అమ్ముకునేవాణ్ణి, ఇలా ఎవరిని పడితే వాళ్ళని అడిగి మన రాష్ట్ర పరువు ఎందుకు తీస్తారు సార్? ఇటువంటి ముఖ్యమంత్రి మనకు గత 5 సంవత్సరాలుగా ఉంటాం చాలా దురదృష్టకరం. ఇటువంటి ముఖ్యమంత్రిని 4.5 సంవత్సరాలు భుజాన ఎత్తుకుని తిరిగింది మీరే, మర్చిపోయారా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రెగ్యులర్ రివ్యూలు ఎట్లా చేస్తాడండి నాకు తెలియక అడుగుతాను. ఎందుకు చేయొద్దు, మేం చేస్తాం అంటున్నారు బాబు గారు. విలువలు కలిగిన ఏ ముఖ్యమంత్రి అయినా కూడా చెయ్యడు. అంటే మన ముఖ్యమంత్రికి విలువలు లేవంటారా? రివ్యూ చేయడం తప్పంటారా? మన ముఖ్యమంత్రి తెగిడిసి బజార్న పడ్డటువంటి వ్యక్తి కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను అనేటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి చేస్తున్నాడు కాబట్టి తప్పే. మరి పక్క రాష్ట్రంలో కేసీఆర్ రివ్యూలు చేస్తున్నారు కదా, మేమెందుకు చేయకూడదు అంటున్నారు సార్ బాబు గారు. కేసీఆర్ ఇది రెగ్యులర్ సీఎం, నువ్వు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. కేసీఆర్తో నువ్వు పోల్చుకుంటేట ఇప్పుడు అదంతా కాదు సార్, రివ్యూ చేస్తే వచ్చే నష్టం ఏంటి అనేదే వారి వాదన. నైతిక విలువ అనేటువంటి ఉన్న వ్యక్తి ఎవడైనా చెయ్యడు. ఇడిసేసిన మన చంద్రబాబు నాయుడు లాంటి చేస్తాడు. ఈ రోజుల్లో నైతిక విలువలు ఎక్కడున్నాయి సార్? రాజకీయాలకు నైతిక విలువలకు అస్సలు పడదు. అసలు ఆ పదమే పెద్ద జోక్ అయిపోయింది. తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు ఒకరి వెనకాల ఒకరు క్యూ కడుతున్నారు. నేనెక్కడికి పోను, పార్టీ వీడేది లేదు, ప్రాణం ఉన్నంత వరకు ఈ పార్టీలోనే ఉంటా, ప్రలోభాలకు లొంగేది లేదు, మాటంటే మాటే అంటారు. అలా అన్న మరుసటి రోజే జంప్. చివరికి కాంగ్రెస్ పార్టీలో ఎవరుంటారో, ఎంతమంది మిగులుతారో ఎవ్వరికీ తెలియని పరిస్థితి. ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరంట. ఆడవాళ్లే కాదు, రాజకీయ నాయకుల మాటలకు కూడా బోల్డ్ అని అర్థాలు. అవునంటే కాదని, కాదంటే అవునని అర్థం చేసుకోవాలా? నేను సీఎం రేస్లో లేను, పిఎం రేస్లో లేను అని ఎవరైనా ఎవరో అడగకుండా చెప్పారనుకోండి, అంటే ఏంటి మీనింగ్ అన్నట్టు? నేను కూడా రేస్లో ఉన్నాను నాయనా అని మన అందరికీ ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు అండర్స్టాండింగ్ చేసుకోవాలా? అట్లాగే నేను పార్టీ మారను అని ఎవరైనా ఎమ్మెల్యేనో ఎంపీనో స్పీచ్ ఇచ్చారంటే ఏంటి అర్థం? అతగాడు ఖచ్చితంగా పార్టీ మారతాడని మీనింగ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని చూస్తున్నాం కదా, నేను ఏ పార్టీలోకి వెళ్ళను, ప్రలోభాలకు లొంగను అని బల్లగుద్దు వాదించిన ఒక్కొక్కరు లైన్లోకి వెళ్ళి గులాబీ తీర్థం పుచ్చుకుంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను తిట్టిపోసిన ఎమ్మెల్యేలు కూడా మరుసటి రోజున క్యూలో నిల్చుంటున్నారు. అదేంటండి అలా చేశారంటే, నియోజకవర్గం అభివృద్ధి అని అరిగిపోయిన పాత పాట ఒకటి వినిపిస్తున్నారు. ఏంటి, ఒక పార్టీ టిక్కెట్ మీద గెలిచి మరో పార్టీలో ఎలా చేరతారో తప్పు కదా అంటారా? అట్లాంటి ఏం అడగకూడదండి బాబు. ఎవడి కోసం ఎవడున్నాడు పొందిరా పొంది, నా కాలం కర్మం కలిసొస్తేనే రండిరా రండి, నా కాలం కర్మం కలిసొస్తేనే రండిరా రండి. ఎవడి కోసం ఎవడున్నాడు పొందిరా పొండి. రాజకీయ నాయకులకు కమెడియన్లకు తేడా లేకుండా పోయింది. వారి మాటలు చేష్టలు ఈ మండే ఎండల్లో ప్రజలకు ఎంతో వినోదాన్ని అందిస్తున్నాయి. జనం నవ్వుకుంటున్నారని తెలిసి కూడా నేతలు తమ తీరు మార్చుకోవడం లేదు. చిత్ర విచిత్రమైన సిద్ధాంతాలతో దూసుకుపోతున్నారు. నేనెవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుందిగా. బాబు గారు బాగా బిజీ అయిపోయారు. క్షణం తీరిక లేదు, రూపాయి రాబడలేదు అన్నట్టు రాష్ట్రాలన్నీ తిరిగేస్తున్నారు. తెలుగు వారికి అండగా ఉంటాం, అవసరమైతే ట్రంప్తోనూ పోరాడతానని ఐపిచ్లో చెప్పారు ఆ మధ్య. నిజమే కాబోలనుకున్నారు జనం అందరూ. మరి బాబు గారు ఏం చేశారు? కామ్గా కర్ణాటకకి వెళ్ళి ఎంపీగా పోటీ చేస్తున్న తెలుగింటి ఆడపడుచు సోమలతను ఓడించండి ప్రచారం చేసి వచ్చారు. ఆ తర్వాత రాయచూరు వెళ్ళి సోనియా గాంధీని దేవత అంటూ పొగిడి ఆమె మన్నలను అందుకున్నారు. తాను ఏపీలో సోనియా తిట్టిన తిట్లు రాయచూరు ఓటర్లకి ఏం తెలుస్తాయి అనుకున్నారేమో. ఇకపోతే బాబు గారు ఎక్కడికి వెళ్ళినా ఐటమ్ సాంగ్ లాగా ఒక పాట పాడుతున్నారు. పాడిందే పాటరా అన్నట్టు గంటన్నర సేపు స్పీచ్ ఇచ్చి చివరాఖరికి ఈవీఎంలు వేస్ట్, బ్యాలెట్ సిస్టమే బెస్ట్ అని ముగింటారు. మరి 2014లో ఈ మాట ఎందుకు చెప్పలేదని అడిగితే ఆ ఒక్కటి అడక్కని కొళ్ళెర చేస్తారు. ఇప్పుడేమో మరో కామెడీ. కేఏ పాల్ తెలుసు కదా, ఫుల్ కామెడీ. ఈవీఎంలు హ్యాకింగ్ చేయడంలో రష్యా పాత్ర ఉందని మొన్న అన్నారు. ఎడారిలో తప్పిపోయిన పిల్లోడికి నీటి కొలను కనిపించినట్టు బాబు గారికి కేఏ పాల్ కనిపించాడు. వెంటనే అదే పాట
తన నోట పలికించారు. 40 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న తల పండిన బాబు గారు కేఏ పాల్ మాటలు ఒల్లివేసి తనకు పాల్కు తేడా లేదని చాటుకున్నారు. కంప్యూటరైజ్డ్ రష్యన్ మానిటరీ ఉందని, రష్యన్ కొల్యూషన్ ఉందని ప్రపంచమంతా తెలుసు. రష్యా, ఇండియా, ఇరాన్ ఒక గుంపుగా బ్రిక్స్ అనే ఆర్గనైజేషన్తో అమెరికన్కి కాంట్రవర్సీగా చేయాలని చేస్తున్నారు. ఇది డెమోక్రసీకి విరోధం. From Russia, people are operating, or somewhere remotely they are operating. Even people are offering today, if you pay 5 crores or 10 crores for each assembly segment, they will get you elected. It may be true, it may not be true, but things are very, very bad stage. That is where we are today. ఏదో ఒక గాలి వార్త ముందుగా జేబ్ మీడియాలో వస్తుంది. ఆ తర్వాత దాన్ని బాబు గారు పార్ట్నర్ ఇంకెవరో వదిలివేస్తారు. చివరగా బాబు గారు అందుకుంటారు. ఇదంతా కాదు, ఈవీఎంల హ్యాకింగ్ లో ఏలియన్స్ పాత్ర కూడా ఉందని అంటారేమో. ముందు ముందు చూడాలి మరి. ఇది ఇవాల్టి పొలిటికల్ తమాషా బ్యాండ్ బాజా. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సాక్షి.